గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్. వెల్కమ్ టు ఆస్క్ మనీ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వెంకటేష్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, రీసెంట్గా ఇరాన్ యుఎస్ వార్ ఎఫెక్ట్ వల్ల గవర్నమెంట్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ని స్పీడప్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 33,000 crores ఇన్సెంటివ్, as it will be very useful for ammonia production, helps us to reduce the impact of fertilizer imports and also helps in chemicals, fuel, electricity production. ఈ థీమ్ ని ఎలా ప్లే చేయాలి అండ్ ఇందులో ఉన్న రిస్క్స్ కాస్త డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హాయ్ వెంకటేష్, ఫెంటాస్టిక్ క్వశ్చన్ అండి. కోల్ గ్యాసిఫికేషన్ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్గా ఇప్పుడు మనం విన్నాం కదా, కానీ ఈ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోవిడ్ తర్వాత నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ అని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేశారు. జస్ట్ పేరుకి స్టార్ట్ చేశారు, కానీ దాని రిలేటెడ్గా పెద్దగా యాక్షన్ అయితే తీసుకోలేదు. ఓకే. దాని తర్వాత ఐ థింక్ 2024లోనే ఒక 8,500 crores ఇన్సెంటివ్ అనౌన్స్ చేశారు. బట్ విచ్ ఈస్ స్మాల్ కాబట్టి దాని రిలేటెడ్గా పెద్దగా యాక్టివిటీ అయితే అవ్వలేదు. బట్ ఇప్పుడు మీరు చూసినట్టయితే లాస్ట్ 1 monthగా ఈ కోల్ గ్యాసిఫికేషన్ రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఫుల్ సీరియస్గా ఉన్నట్టుగా దీని రిలేటెడ్గా 37,500 crores, యాక్చువల్లీ మీరు రాసిన నెంబర్ తక్కువ, దానికన్నా ఎక్కువ 37,500 crores ఇన్సెంటివ్ స్కీమ్ అయితే అనౌన్స్ చేశారు. అండ్ యాక్చువల్లీ ఈ కోల్ గ్యాసిఫికేషన్ ఇన్సెంటివ్ అనౌన్స్మెంట్ ద్వారా 3,00,000 నుంచి 4,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్రైవేట్ కంపెనీస్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ 50,000 జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నౌ యాక్చువల్ అంటే ఈ కోల్ గ్యాసిఫికేషన్ రిలేటెడ్గా సడన్గా ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత సీరియస్గా యాక్షన్స్ తీసుకుంటుంది, ఇది మనకు తెలియాలి కదా. అది మనకు అర్థమైంది అనుకోండి, యాక్చువల్లీ నిజంగా వీళ్ళు జస్ట్ మాటలకైనా అంటే చేతలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఓన్లీ మాటల వరకే అయితే, బికాస్ గవర్నమెంట్స్ మనకు తెలుసు మాటల వరకు వేరియస్ ప్రాజెక్టులు లాంచ్ చేస్తుంటారు. బట్ ఆ చేతల్లోకి అయితే మనకు కనిపించు. చేతల్లో మనకి లేదనుకోండి, యాజ్ ఏ షేర్ హోల్డర్ అంటే యాజ్ ఏ కంపెనీ ఇన్వెస్టర్ కింద మనం ఈ థీమ్ ప్లే చేయాలంటే అది మనకి పెద్దగా బెనిఫిట్ అయితే ఉండదు కదా. నో 2020లో వీళ్ళు అనౌన్స్ చేసినా కూడా ఆ టైంలోని ఇంత ఇన్సెంటివ్ స్కీమ్స్ అవి అయితే అనౌన్స్ చేయలేదు. బట్ ఇప్పుడు ఇంతలా సీరియస్గా అనౌన్స్ చేయడం కారణం మన ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే న్యాచురల్ గ్యాస్ మనం చూసినట్టయితే 50% మనకి ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉన్నది. యూరియా 20% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. కంప్లీట్లీ లోకలైజ్ చేయడానికి అయితే యూరియా రిలేటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తుంది. అమోనియా 100% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ మిథనాల్ విషయంకి వచ్చేసరికి మనం 80-90% ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది మన బ్యాలెన్స్ షీట్ మీద అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కదా. అండ్ ఇప్పుడు ఏదైతే యూఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్గా ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క అవైలబిలిటీ రిలేటెడ్గా కూడా ఛాలెంజ్ అయితే క్రియేట్ అయింది కదా. సో అందు గురించి అని చెప్పి మన దగ్గర కోల్ అయితే కుప్పలు తెప్పలుగా అవైలబుల్ ఉన్నది. ఓకే. సో ఆ కోల్ని రైట్ వేలో యూస్ చేసి కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ద్వారా సిన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయగలిగాం అనుకోండి, ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యొక్క ఇంపోర్ట్ డిపెండెన్సీ అయితే తగ్గుతుంది కదా. దానివల్ల గవర్నమెంట్ మీద ఆ బర్డెన్ అయితే తగ్గుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎంత సీరియస్గా అయితే దీని రిలేటెడ్గా యాక్ట్ చేస్తున్నారు. నో ఈ కోల్ గ్యాసిఫికేషన్ అనే వర్డ్ అయితే బాగుంది, బట్ యాక్చువల్లీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఇది తెలియడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రాసెస్ మనకు అర్థమైంది అనుకోండి, ఈ వాల్యూ చైన్లో ఏ కంపెనీస్ ప్లే చేస్తాయని అయితే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఫస్ట్ నార్మల్గా కోల్ అయితే మైన్ చేస్తారు కదా. ఇలా మైన్ చేసిన కోల్ బ్లాక్స్ ఏవైతున్నాయో వాటిని స్మాల్ పార్టికల్స్ ఆర్ పౌడర్ లాగా క్రష్ చేసేస్తారు. క్రష్ చేసిన తర్వాత దాన్ని డ్రై చేసి మాయిశ్చర్ ఏదైతే ఉన్నదో దాన్ని రిమూవ్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మాయిశ్చర్ని రిమూవ్ చేసిన తర్వాత ఏదైతే కోల్ పౌడర్ ఉంటుందో దాన్ని పల్వరైజ్డ్ కోల్ అని కూడా పిలుస్తారు. నార్మల్లీ మనకి కోల్ నుంచి పవర్ జనరేట్ చేసే ప్రాసెస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. దాంట్లో ఏం జరుగుతుంది, డైరెక్ట్గా కోల్ని మనం ఎయిర్ పంపించి బర్న్ చేస్తాం. బర్న్ చేసిన తర్వాత దాని నుంచి పవర్ జనరేట్ అవుతుంది. వేరే కోల్ గ్యాసిఫికేషన్ పార్ట్లోని డైరెక్ట్గా ఎయిర్ని పంపించరు. ఎందుకంటే ఎయిర్లో మనకి వేరియస్ గ్యాసెస్ ఉంటాయి. నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, ఇలా వేరియస్ గ్యాసెస్ ఉంటాయి కదా. ఈ నైట్రోజన్ ఏదైతే ఉన్నదో మనకు కావాల్సిన ఎండ్ ప్రొడక్ట్ ఏంటి, సిన్ గ్యాస్ కదా. ఆ సిన్ గ్యాస్ని డైల్యూట్ చేసేస్తుంది. అందు గురించి అని చెప్పి ఎయిర్ని డైరెక్ట్గా పంపించరు. మనకి ఏఎస్యూస్ అని ఉంటాయి, ఎయిర్ సప్రెషన్ యూనిట్స్ అని. ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ సపరేట్ అండ్ నైట్రోజన్ సపరేట్ చేస్తాయి. అలా సపరేట్ చేసిన తర్వాత ఆక్సిజన్ ఏదైతే ఉన్నదో ఆ ఆక్సిజన్ని పంపిస్తారన్నమాట. ఈ ఆక్సిజన్తో పాటు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, పల్వరైజ్డ్ కోల్ అని చెప్పి, అదే డ్రై చేసిన కోల్ పౌడర్ ఏదైతే ఉన్నదో దానికి వాటర్ మిక్స్ చేసి స్లరీ ఫామ్లో తయారు చేస్తారు. ఆ స్లరీని అండ్ ఆల్సో స్టీమ్ని, ఈ మూడిటిని పంపిస్తారు. గ్యాసిఫైయర్స్ అని చెప్పి మనకి లార్జ్ సైజ్ ప్రెషర్ కుక్కర్స్లా ఉంటాయి అన్నమాట. దీంట్లోకి పంపించి 1200 డిగ్రీ సెల్సియస్ నుంచి 1500 డిగ్రీ సెల్సియస్ హై టెంపరేచర్లోని బర్న్ చేస్తారన్నమాట. సో ఇలా చేయడం ద్వారా మనకి కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ అయితే ఫామ్ అవుతుంది. ఈ రెండు కలిపి ఉన్న ఫామ్ ఏదైతే ఉందో దాన్నే సిన్ గ్యాస్ అని మనం పిలుస్తాం. అవి ఇలా ఫామ్ అయిన ఈ రా సిన్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా యూజ్ చేయలేదు. దాంట్లో చాలా డర్ట్ ఉంటుంది, సల్ఫర్ ఇలాంటి వేరియస్ పార్టికల్స్ ఉంటాయి. దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేస్తారన్నమాట. ఇలా ఫామ్ అయిన ఈ ప్యూరిఫైడ్ సిన్ గ్యాస్ ఏదైతే ఉందో దీంట్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేయడం అవ్వచ్చు, లేదా
కొన్ని రెడ్యూస్ చేయడం వల్ల అవ్వచ్చు, మనకి ఏవైతే కావాల్సిన ఎల్‌పీజీ అవ్వచ్చు, అమోనియా అవ్వచ్చు, మిథనాల్ అవ్వచ్చు, ఇలాంటి రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో మేజర్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ ఎక్కడున్నది? ఆ ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించాలని కదా! సో, అవన్నిటిని కూడా తయారు చేసుకోవచ్చన్నమాట. సో, ఈ కోల్ గ్యాసిఫికేషన్ ఎంటైర్ ప్రాసెస్ మీకు అర్థమైందనుకుంటా. సింపుల్ ఫార్మ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకున్నాను. నౌ ఈ ఎంటైర్ వాల్యూ చైన్ ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో, ఈ వాల్యూ చైన్‌లో మనకు మల్టిపుల్ కంపెనీస్ అయితే ప్లే చేస్తాయి. ముందుగా మనం ఆల్రెడీ కోల్ గ్యాసిఫికేషన్ రిలేటెడ్‌గా ప్రూవెన్ అండ్ రన్నింగ్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలంటే జిందాల్ స్టీల్ ఒకటున్నది, బీహెచ్‌ఈఎల్ ఒకటున్నది, ఎన్‌టీపీసీ, తాల్చర్ ఫెర్టిలైజర్స్, ఎన్ఎల్‌సీ ఇండియా ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మనకు బెనిఫిషరీస్ కింద కనబడతాయి. అండ్ ఇవి మాత్రమే కాకుండా మనం స్టేజ్ వైస్ మాట్లాడుకోవాలంటే స్లర్రీ ఫామ్ ఏదైతే ఉన్నదో, ఆ స్లర్రీని పంప్ చేయడం గురించి అని కేఎస్‌బీ పంప్స్ ఒక పంప్స్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఈ స్లర్రీ స్టేజ్‌లోనే లిండియా ఇండియా, ఐనాక్స్ వీళ్ళ గ్యాసెస్ యూజ్ అవుతాయి. అండ్ గ్యాసిఫికేషన్ స్టేజ్‌లో మనకి సిమెన్స్, జీఈ, థర్మాక్స్ ఇలాంటి కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ యూజ్ అవుతాయి. కూలింగ్ అండ్ ప్యూరిఫికేషన్ స్టేజ్‌లో మనకి అనూప్ ఇంజినీరింగ్, థర్మాక్స్ అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి. అండ్ హీట్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో, హీట్ ఎక్స్చేంజెస్ కూడా యూజ్ అవుతాయి. హీట్ ఎక్స్చేంజెస్ సప్లై చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీటిని స్టడీ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మనకి అంటే కోల్ గ్యాసిఫికేషన్ రిలేటెడ్ ప్లాంట్ సెటప్ చేసే కంపెనీస్ మాత్రమే కాకుండా ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ మన ఇండియాలో జరిగిందనుకోండి, దీనివల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్ మాట్లాడుకోవాలంటే కెమికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఫెర్టిలైజర్ రిలేటెడ్ కంపెనీస్‌కి బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ సెక్టర్‌లోని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా బెనిఫిషరీస్ అన్నమాట. నౌ ఈచ్ ఇండివిడ్యువల్ కంపెనీ రిలేటెడ్‌గా ఎవరు మేజర్‌గా బెనిఫిట్ చెందుతారని మనం మాట్లాడుకోవాలంటే దిస్ ఈజ్ ఆస్క్ కదా! దిస్ ఈజ్ నాట్ ఎ థీమాటిక్ వీడియో. సో, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చెప్పండి. అగైన్ ఇవన్నీ కంపెనీస్ రిలేటెడ్‌గా వర్క్ చేసి మేజర్‌లీ ఇమ్మీడియేట్‌గా బెనిఫిట్ ఎవరు చెందుతారు, దెన్ లాంగ్ టర్మ్‌లో బెనిఫిట్ ఎవరు చెందుతారు, ఇవన్నీ కూడా మీకు డైసెక్ట్ చేసి ఒక సెపరేట్ వీడియో తీసుకురమ్మంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. విల్ ట్రై టు బ్రింగ్ దట్ వీడియో యాస్ వెల్. నెక్స్ట్ ఈ కోల్ గ్యాసిఫికేషన్ రిలేటెడ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే దీని రిలేటెడ్ మన టీమ్ పెట్టిన ఎఫర్ట్ మీకు హెల్ప్‌ఫుల్ అయింది అనిపించినట్టయితే ఒకటే మేము అడిగేది వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్టయితే ఎఫర్ట్స్‌ని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుతది. ఇలాంటి కంటెంట్ మీ ముందుకి బ్యాక్ టు బ్యాక్ తీసుకురావడానికైతే ప్రయత్నిస్తాం. సో, ఎవరైనా కూడా వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మన మనీ పర్స్ ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వెషన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో #AskMoneyPerson కంటిన్యూస్‌గా రాసి మీ క్వెషన్ డీటెయిల్‌గా రాసినట్టయితే మీ క్వెషన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వెషన్ వేణు గారు పంపించారు. ఈ క్వెషన్ యాక్చువల్లీ మీ అందరికి కూడా హెల్ప్‌ఫుల్ అవుతది. ఎందుకంటే చాలామంది బిగినర్స్ ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తుంటారు. ఈ క్వెషన్ నేను చదువుతాను. చదివినప్పుడు మీరు ఈ క్వెషన్‌కి రిలేట్ అవ్వగలిగినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో మీ అని కామెంట్ చేయండి. ఓకే. ఎందుకంటే నేను కూడా సిమిలర్ వేలోనే బిహేవ్ చేస్తూ ఉండేవాడిని యాస్ ఎ బిగినర్‌గా ఉన్నప్పుడు. సో, ఎవరైతే రిలేట్ అవుతున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మీ అని కామెంట్ చేసినట్టయితే ఐ విల్ గెట్ టు నో ఎంతమంది రిలేట్ అవుతున్నారని చెప్పి దానికి సొల్యూషన్ కూడా నేను చెప్తాను ఈ ప్రాబ్లమ్‌కి. నౌ కమింగ్ టు ఆయన క్వెషన్ విషయంకి వచ్చేసరికి హాయ్ సాగర్, ఐ యామ్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్ట్ బియాండ్ ఎ పర్టిక్యులర్ అమౌంట్ ఇన్ వన్ స్టాక్. హౌ టు బ్రేక్ దిస్ బయాస్? Even if the growth is visible and valuations are comfortable, still I'm not able to invest more than 50,000 rupees. ఈ ప్రాబ్లమ్ నేను కూడా ఫేస్ చేసేవాడినండి ఒక టైంలోని. మనకి కామెంట్ చేస్తారు బై ద వే. ఓకే. ఎవరైతే రిలేట్ అయ్యారో కామెంట్ చేయండి ఫస్ట్. ఓకే. మీరు కామెంట్ చేసేస్తే నాకు అర్థమవుతది. అండ్ ఇన్‌ఫాక్ట్ కామెంట్ చేశారనుకోండి, మనకి ప్రాబ్లమ్ ఉన్నదని మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయగలుగుతాం. నేను కూడా యాక్చువల్లీ ఒక టైంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ టైంలో ఎస్పెషల్లీ లిమిట్స్ పెట్టుకునేవాడినన్నమాట. ఒక స్టాక్‌లోని 50,000 కన్నా సేమ్ 50,000 నంబరే నా దగ్గర కూడా ఉండేది. 50,000కి మించి ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే రేపొద్దున ఆ కంపెనీలో ఏదైనా జరిగినట్టయితే నేను ఆ డబ్బులు కోల్పోతే 50,000 వరకు కోల్పోగలను ఒక కంపెనీలో. సో, అంతకు మించి కోల్పోకూడదు అని చెప్పి నేను ఆ లిమిట్ అయితే పెట్టుకున్నాను. నా మైండ్‌లో ఇది తిరుగుతుండేదన్నమాట. ఓకే. నౌ ఆ లిమిట్‌ని నేనెలా బ్రేక్ చేయగలిగాను? ఇలా 50,000 పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, మన పోర్ట్‌ఫోలియోలోని మార్కెట్‌లో ఉన్న అంటే ఇండెక్స్‌లో ఉన్న స్టాక్స్ అన్నీ ఉంటాయి. ఓకే. బియాండ్ ఎ పాయింట్ లెట్స్ సే మీ నెట్ వర్త్ ఒక 50-60 లాక్స్ ఈక్విటీ పోర్ట్‌ఫోలియోకి వెళ్ళిందనుకోండి. ఓకే. 50,000 చొప్పున ఇన్వెస్ట్ చేసి వెళ్తే నంబర్ ఆఫ్ స్టాక్స్ ఎన్ని అయిపోతాయి. ఆర్ ఇన్‌ఫాక్ట్ ₹1,00,00,000 వెళ్ళినప్పుడు అది ఇంకా చాలా పెద్ద నంబర్ అయిపోద్ది కదా! ఇలా కొంతమంది చూస్తాను 200, 250 స్టాక్స్ పోర్ట్‌ఫోలియోలు కూడా ఉంటాయి. వాళ్ళ పోర్ట్‌ఫోలియో ఏ కంపెనీలో ఉన్నది కూడా అంటే వాళ్ళు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో కూడా వాళ్ళకి ఐడియా ఉంటదన్నమాట. ఆ స్టేజ్‌కెళ్ళిపోతాం. సో, అలా ఎప్పుడు వెళ్ళకూడదు. ఈ ప్రాబ్లమ్‌ని మనం ఎలా బ్రేక్ చేయాలి? సింపుల్ థింగ్. ఐయామ్ ష్యూర్ మీలో చాలామంది ఎవరైతే ఈ ప్రాబ్లమ్‌కి రిలేట్ అవ్వగలుగుతున్నారో, మీరు స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఐడియా బారోడ్ ఐడియా.
అందరం బారోడ్ ఐడియాస్‌తోనే మనం ఇన్వెస్ట్ చేస్తాం. అందులో తప్పే లేదు. ఓకే. క్లోన్ స్ట్రాటజీ మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! థట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ కూడా. ఓకే. సో, ఆ బారోడ్ ఐడియా లెట్స్ సే ఒక మన ఛానెల్‌లో చూసారు ఐడియా. లేకపోతే వేరే న్యూస్ పేపర్‌లో ఎక్కడైనా చదివారు. లేకపోతే సమ్ టీవీ ఛానెల్‌లో చూసారు. లేదా ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ చెప్పారు. సో, ఐడియా మీకొచ్చింది. ఐడియా రిలేటెడ్‌గా మీరు కొంతమంది బేసిక్ వర్క్ చేస్తారు. కొంతమంది అస్సలు వర్క్ చేయకుండా ఇన్వెస్ట్ చేస్తారు. నౌ ఈ 2 స్టేజెస్‌లో ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఫేస్ చేస్తారు. ఓకే. అస్సలు వర్క్ చేయలేని వాళ్ళు డెఫినైట్‌లీ లార్జ్ సైజ్ ఎలోకేషన్ అయితే అస్సలు తీసుకోలేరు. ఓకే. కొంచెం వర్క్ చేసేవాళ్ళు లార్జ్ సైజ్ తీసుకోలేకపోయినా కొంచెం వాళ్ళకున్న లిమిట్స్‌లోని ఆ లిమిట్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఓకే. ఈ బయాస్‌ని మనం బ్రేక్ చేయాలంటే మనం కంపెనీస్ రిలేటెడ్ కొంచెం డీప్‌గా వర్క్ చేయాలండి. ఆ డీప్‌గా వర్క్ చేసినప్పుడే మనం ఈ బయాస్‌ని బ్రేక్ చేయగలుగుతాం అండ్ సైజబుల్ ఎలోకేషన్ ఇవ్వగలుగుతాం. దిస్ ఈస్ ద హానెస్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ప్రాబ్లమ్ ఏంటంటే నేను బయట చాలామందిని కలుస్తుంటాను కదా! కలిసినప్పుడు స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఎందు గురించి ఇన్వెస్ట్ చేశారని క్వెషన్ అడిగినప్పుడు వాళ్ళు వేరియస్ రీజన్స్ చెప్తారు. మీరు ఇంకొంచెం డీప్‌గా వర్క్ చేయలేదా అన్నప్పుడు వాళ్ళలోని ఒక ఏంటంటే అప్పుడు ఒకసారే ఆహ్, దూరం జరిగినట్టు అంటే ఏ అన్‌కంఫర్టబుల్ క్వెషన్ అడిగాను అన్న టైప్‌లో ఎక్స్‌ప్రెషన్స్ కనబడతాయన్నమాట. అంటే వర్క్ చేయమన్నప్పుడు అది చాలా అన్‌కంఫర్టబుల్ అనిపిస్తది. ఎవరు పెడతారు ఎఫర్ట్ అని. మనం ఆ ఎఫర్ట్ పెట్టకపోతే మనం కాన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోలేం. కాన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేయలేకపోతే మీ వెల్త్ క్రియేషన్ చాలా కష్టమవుతది. కాన్సంట్రేటెడ్ అన్నాను కదా అని చెప్పి 1, 2 స్టాక్స్, 3 స్టాక్స్, 5 స్టాక్స్‌తో కాన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియో ఎళ్ళొద్దు. అది టూ రిస్కీ. ఓకే. 10, 15, 20 స్టాక్స్ ఆర్ ఫైన్. బట్ ఆ 10, 15, 20 స్టాక్స్ అయినా కూడా మనం ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామో దాని రిలేటెడ్ కొంచెం డీప్‌గా ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేయండి. అందరూ ఎఫర్ట్ పెట్టలేకపోవచ్చు నాకు తెలుసు. ఎందుకంటే మన వర్క్ రిలేటెడ్‌గా పర్సనల్ టైమ్ అవ్వచ్చు, వర్క్ రిలేటెడ్‌గా మొత్తం టైం వెళ్ళిపోతది కాబట్టి ఎఫర్ట్ ఎవరైతే పెట్టలేరో అట్‌లీస్ట్ ఆహ్, మీరు ఏదైనా ఐడియా విన్నా కూడా అది మీకు తెలియని ఇండస్ట్రీ అనుకోండి అవాయిడ్ చేసేయండి. లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఐటీ ఇండస్ట్రీ ఓకే. మీకు ఐడియా ఐటీ ఇండస్ట్రీ నుంచి వచ్చిందనుకోండి, మీ రిలేటబుల్ బిజినెస్, మీ రిలేటబుల్ నాలెడ్జ్ ఉన్న ఇండస్ట్రీ నుంచి వచ్చిందనుకోండి, దెన్ గో అండ్ ఇన్వెస్ట్. ఓకే. ఈవెన్ మీరు 100% ఎఫర్ట్ పెట్టకపోయినా కూడా అక్కడ అట్‌లీస్ట్ ఇండస్ట్రీ రిలేటెడ్‌గా ఏం జరుగుతదన్నది మీకు ఒక క్లారిటీ ఉంటది. దాన్ని బట్టి అయినా కూడా మీరు సైజబుల్ ఎలోకేషన్ తీసుకోగలుగుతారు. ఆర్ కంపెనీ రిలేటెడ్‌గా మీరు మీ సర్కిల్స్‌లో ఎక్కువగా వింటూ ఉంటారు కాబట్టి అలాగైనా కూడా సైజబుల్ ఎలోకేషన్ తీసుకోగలుగుతారు. అదే మీకు అస్సలు సంబంధం లేని ఇండస్ట్రీలోని ఆర్ కంపెనీలో గ్రోత్ ఉన్నదని చెప్పి ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, మీరు వర్క్ చేయకపోతే ఎప్పటికీ లార్జ్ సైజ్ బెట్ తీసుకోలేరు. దిస్ ఈస్ ద ట్రూత్. ఈ బయాస్‌ని ఓవర్‌కమ్ చేయాలంటే ఇది ఒక్కటే సొల్యూషన్. సో, ఇఫ్ యూ కెన్ పుట్ దట్ ఎఫర్ట్ డూ ఇట్. ఓకే. ఒకవేళ ఎఫర్ట్ పెట్టలేకపోతే నేనిప్పుడు చెప్పాను కదా సొల్యూషన్. మీకు తెలిసిన ఇండస్ట్రీ మీకు అర్థమయ్యే బిజినెస్‌లు ఏవైతే ఉంటే అది దాటి వెళ్ళొద్దు. దేర్ ఆర్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాళ్ళు బ్యాంకింగ్ అండ్ ఎన్‌బీఎఫ్‌సి సెక్టర్ తప్పించి వాళ్ళు వేరే దాంట్లో ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయరు. ఎందుకంటే దట్ ఈస్ ద సెక్టర్స్ దే అండర్‌స్టాండ్ అన్నమాట. సో, అందుకని మెజారిటీ ఆఫ్ దేర్ ఎలోకేషన్ అక్కడే ఉంటది. ఓకే. ఇలా హెల్త్ కేర్‌లో ఇన్వెస్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఓన్లీ పర్టిక్యులర్‌లీ హెల్త్ కేర్‌లోనే మేజర్‌లీ ఇన్వెస్ట్ చేస్తుంటారు. తప్పులేదు. ఓకే. మేబీ అంటే ఆ సెక్టర్, ఆ థీమ్ కొన్నాళ్ళు ప్లే అవ్వకపోవచ్చు. ఒక 2, 3 ఇయర్స్ ప్లే అవ్వకపోయినా పర్లేదు. మీకు ఆల్రెడీ బిజినెస్‌ల గురించి ఐడియా ఉన్నదనుకోండి, మీరు ఆ టైంలో ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే మళ్ళీ ఆ థీమ్ ప్లే అయినప్పుడు యూ విల్ బి ఏబుల్ టు క్రియేట్ ఏ సబ్స్టాన్షియల్ వెల్త్ కదా! సో, ఈ ప్రాబ్లమ్‌కి ఉన్న సొల్యూషన్స్ ఇవి. ఈ సొల్యూషన్స్‌ని ఇంప్లిమెంట్ చేయగలిగినట్టయితే డెఫినెట్‌లీ ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వెషన్ అనిల్ కుమార్ గారు అడుగుతున్నారు. కెన్ యూ అనలైజ్ ఆన్ శంకర్ శర్మాస్ లేటెస్ట్ కామెంట్స్? డ్యూరింగ్ హిస్ ఇంటరాక్షన్ విత్ ఎన్‌డీటీవీ ప్రాఫిట్ హి సేస్ SIPs are not good for wealth creation. In fact, retailers are funding for FIS exit with profits. He also mentioned retailers are investing in mutual funds through SIP just like fools because of aggressive marketing of AMCs. He also mentioned that should invest only 10% in equity mutual funds and rest should go to gold, bonds and real estate. These comments created havoc in investing community. Looking forward to hear from you on this. అనిల్ కుమార్ గారు మనకు మార్కెట్‌లోని బోత్ ద వాయిసెస్ ఆర్ ఇంపార్టెంట్. అంటే మార్కెట్‌లో బుల్లిష్ కామెంటరీ ఎంతైతే ఇంపార్టెంటో బేరిష్ కామెంటరీ కూడా అంతే ఇంపార్టెంట్. అప్పుడే కదా మనకు మార్కెట్‌లో వాల్యూమ్ క్రియేట్ అవుతది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి కంపెనీ కొనాలనుకున్నారు. ఓకే. ఆ కంపెనీ రిలేటెడ్‌గా బేరిష్ ట్రెండ్ బిల్డ్ అయినప్పుడే కదా మీకు మంచి వాల్యుయేషన్‌లో దొరుకుతది. అండ్ ఒకవేళ మీరు ఒక కంపెనీ నుంచి ఎగ్జిట్ అవుదాం అనుకున్నారు. బాగా ప్రాఫిట్ సంపాదించారు. ఓకే. మీరు ఎగ్జిట్ అవ్వాలంటే ఆ టైంలో బులిష్‌నెస్ ఉండి ఎవరైనా బై చేస్తేనే కదా మీరు ఎగ్జిట్ అవ్వగలుగుతారు. సో, బోత్ ద వాయిసెస్ ఆర్ ఇంపార్టెంట్. అందరి మాట వినాలి.
ఓకే. మనకేది కరెక్ట్ అనిపిస్తే అది చేయాలి. ఓకే. విత్ ఆల్ ద డ్యూ రెస్పెక్ట్ టు ఆయనకి నేను నా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే వింటున్నాను. హి ఈస్ బీన్ బెరిష్ అబౌట్ ఇండియన్ మార్కెట్స్ ఫ్రమ్ దెన్. అక్కడి నుంచి అంటే నేను 2007, 8 నుంచి మాట్లాడుతున్నాను. అక్కడి నుంచి ఇండియన్ మార్కెట్స్ హావ్ డెలివర్డ్ వెరీ గుడ్ రిటర్న్ ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ మేడ్ గుడ్ మనీ. దే హావ్ క్రియేటెడ్ సబ్స్టాన్షియల్ వెల్త్. ఈ పీరియడ్‌లో 2008 నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే మనకు చాలా ఫండ్స్‌లో ఇన్వెస్టర్స్ మేడ్ వెరీ గుడ్ మనీ. అండ్ వాట్ ఆప్షన్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ రీటైల్ ఇన్వెస్టర్? అంటే ఒక నెలకి 40,000-50,000 ఇన్కమ్ సంపాదించే వాళ్ళు సేవ్ చేయగలిగే ఆ 10-20% వాళ్ళ ఇన్కమ్‌లో ఏదైతే ఉంటదో, అంటే ఒక 5,000-10,000 రూపాయలు నెలకి ఏదైతే సేవ్ చేసుకోగలుగుతారో, 5-10,000 రూపాయలు సేఫ్‌గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతారు? అంటే మంచి రిటర్న్ వచ్చే ఆప్షన్ ఉన్నవి ఏవున్నాయంటే, మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పీపీఎఫ్ అండ్ సుకన్య సమృద్ధి యోజన ఇలాంటి స్కీమ్స్ మనకవి గవర్నమెంట్ స్కీమ్స్. కాకపోతే అది డెట్ రిటర్న్ వస్తది. ఒకవేళ ఎవరైనా లాంగ్ టర్మ్‌కి ఈక్విటీ మార్కెట్స్ ఆధారంగా రిటర్న్ సంపాదించాలి, హైయర్ రిటర్న్ సంపాదించాలనుకున్నట్టయితే వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్‌నేటివ్? దీనికన్నా వేరే ఆల్టర్‌నేటివ్ లేదు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే హి ఆల్వేస్ మేక్స్ సెన్సేషనల్ కామెంట్స్ అన్నమాట. దేర్ విల్ బి పీపుల్ ప్రతి ఇండస్ట్రీ‌లోను సెన్సేషనల్ కామెంట్ చేసేవాళ్ళుంటారు. అంటే చిన్న వాటిని కూడా పెద్ద పెద్ద చేసి మాట్లాడే వాళ్ళుంటారు. మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తాం, పాలిటిక్స్‌లో చూస్తాం, ఫైనాన్షియల్ సెక్టర్‌లోని కూడా మనకి ఇలా మాట్లాడేవాళ్ళుంటారు. సో, డోంట్ పానిక్. ఓకే. మీకేది రియాలిటీలో అనిపిస్తుంది? ఇండియన్ ఎకానమీ మీ కళ్ళ ముందు గ్రో అవుతుంది. ఎకానమీ గ్రో అవ్వడానికి స్కోప్ అయితే కనబడుతుంది. వి ఆర్ నాట్ ఏ డెడ్ ఎకానమీ. ఓకే. మనకు కనబడుతున్నప్పుడు ఇలాంటివి విని ఓకే. దానివల్ల మీకు మార్కెట్ కరెక్ట్ అయిందనుకోండి. దట్స్ ఎ ఆపర్చునిటీ. ఓకే. ఏంటంటే లాస్ట్ టైమ్ 'శంకర్ నారాయణ' గారు స్మాల్ క్యాప్స్ రిలేటెడ్‌గా చాలా బేరిష్ కామెంట్ ఇచ్చారు. చాలా వైరల్ అయిపోయింది. ఇన్‌ఫాక్ట్ ఆయన డిఫరెంట్ లెవెల్ అండి. ఆయన్ని నేను ఈయన్ని కంపేర్ చేయట్లేదు. ఐ హావ్ లాట్ ఆఫ్ హై రిగార్డ్స్. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ కాకపోతే ఆయన కామెంటరీ ఎంత స్ట్రాంగ్ అంటే చూడండి, ఆయన చెప్పిన తర్వాత మార్కెట్‌లో స్మాల్ క్యాప్స్ ఎస్పెషల్లీ చాలా మంచి కరెక్షన్ వచ్చింది. ఓకే. ఆ టైంలో స్మాల్ క్యాప్స్ వాల్యుయేషన్ పరంగా కూడా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయిలెండి. అందులో డౌట్ లేదు. బట్ ఆ కరెక్షన్ ఏదైతే వచ్చిందో అలాంటి వాళ్ళు కామెంట్ చేసినప్పుడు మనకు ఆ కరెక్షన్ 30-40% కరెక్టే అనుకోండి. దట్స్ ఎ ఆపర్చునిటీ కదా! ఓకే. యూ కెన్ అక్యుములేట్ కదా! సో, అలా ఆలోచించడండి ప్రయత్నించండి. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఇఫ్ యూ ఆర్ బుల్లిష్ ఆన్ ఈక్విటీ మార్కెట్స్ అంతే తప్పించి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అందరి మాట వినండి. ఓకే. మీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. అంతేగాని ప్రతి దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మన నెక్స్ట్ క్వెషన్ అభిషేక్ అడుగుతున్నారు. హాయ్ అన్న, బాలాజీ ఎంఎన్ స్టాక్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటే చెప్పండి. రీసెంట్‌గా చాలా గ్రో అవుతుంది. ఓకే. బిఫోర్ ఐ ఆన్సర్ డిస్క్లోజర్ ఐ పర్సనల్లీ హోల్డ్ దిస్ స్టాక్. ఓకే. బట్ ఇట్స్ ప్యూర్ సిక్లికల్ ప్లే చేస్తున్నాను. సో, ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ లాంగ్ టర్మ్ బెట్. ఓకే. ద రీజన్ స్టాక్ గ్రో అవ్వడానికి మాట్లాడుకోవాలంటే వీళ్ళ డీఎంఈ ప్లాంట్ ఏదైతే ఉన్నదో అది కమిషన్ చేస్తున్నారు. సో, ఐ థింక్ కమిషన్ అయిపోయింది. రీసెంట్‌గా సోలాపూర్ న్యూస్ ఛానల్ యూట్యూబ్‌లో చూసాను. కమిషన్ కూడా అయిపోయింది. ఓన్లీ ఐ థింక్ ట్రాన్స్‌పోర్టేషన్ రిలేటెడ్‌గా అప్రూవల్స్ ఏవో పెండింగ్ ఉన్నట్టున్నాయి. నౌ ఈ డీఎంఈ రిలేటెడ్‌గా ఎందుకు స్టాక్ ఇంత బజ్‌లో ఉన్నదంటే, మనం కోల్ గ్యాసిఫికేషన్ గురించి ఇనీషియల్‌గా మాట్లాడుకున్నాం కదా! ఎల్‌పీజీ రిలేటెడ్‌గా ఇవన్నిటికి గవర్నమెంట్ సబ్‌స్టిట్యూట్స్‌ని వెతుకుతున్నాయి కదా! నౌ ఈ డీఎంఈ ఏదైతే ఉన్నదో మీకు ఇంకా సింపుల్‌గా అర్థం కావాలంటే మనకిప్పుడు పెట్రోల్‌లో ఎలాగైతే ఇథనాల్ బ్లెండ్ చేస్తున్నారో, సిమిలర్‌లీ ఎల్‌పీజీలోని ఈ డీఎంఈని బ్లెండ్ చేస్తారు. ఓకే. బీఏఎస్ యాక్చువల్లీ ఎల్‌పీజీలోని 20% వరకు బ్లెండ్ చేసుకోవడానికైతే అప్రూవల్ ఇచ్చింది. ఓఎంసీస్ 8% వరకు బ్లెండ్ చేయడానికైతే చూస్తున్నాయి. నౌ ఈ డీఎంఈని బ్లెండ్ చేసినట్టయితే ఏమవుతుంది? డీఎంఈ రిలేటెడ్‌గా సేల్స్ అయితే పెరుగుతాయి కదా! బాలాజీ ఎంఐన్స్‌కున్న అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇండియాలో డీఎంఈ ప్లాంట్ కెపాసిటీ ఉన్న ఒకే ఒక కంపెనీ ఇదే. ఇంకా కరెంట్‌లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ బ్లెండింగ్ రిలేటెడ్‌గా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఓఎంసీస్ కూడా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గుతది కాబట్టి. అండ్ ఈ వార్ వల్ల గ్లోబల్లీ ఎల్‌పీజీ షార్టేజ్ కూడా ఉన్నది కదా! సో, ఆబ్వియస్‌లీ ఎల్‌పీజీ అవైలబిలిటీ తగ్గడం అండ్ గవర్నమెంట్ ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించాలని చూడడం అండ్ ఈ డీఎంఈని తగ్గించడం మోర్ గ్రీనర్ వే కూడా కాబట్టి. సో, అన్ని విధాలుగా పాజిటివ్ టిక్స్ ఉన్నాయి. అండ్ డీఎంఈ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉన్న ఒకే ఒక కంపెనీ కరెంట్‌లీ. ఫ్యూచర్‌లో ఎవరైనా రావచ్చు. బట్ అట్ దిస్ మూమెంట్ మాట్లాడుకుంటే వీళ్ళొక్కళ్ళే ఉన్నారు కాబట్టి మీకు స్టాక్‌లో అయితే అంత బజ్ అయితే కనబడుతుంది. అండ్ ఈ డీఎంఈ మాత్రమే కాకుండా మీథైల్ మార్ఫ్లిన్ అని చెప్పి అదొక కెమికల్ కెపాసిటీ అయితే వీళ్ళు యాడ్ చేస్తున్నారు. 5,000 టన్ పెర్ యానమ్ కెపాసిటీ ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లోనే యాడ్ అవుతదని చెప్తున్నారు. అండ్ ఎసిటోన్ నైట్రేట్ ఒక కెపాసిటీ వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నది. ఇంకొక అడిషనల్ కెపాసిటీ కూడా యాడ్ చేస్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళ దగ్గర డీఎంసీ అండ్ ఎన్ఎంపీ అని చెప్పి 2 కెమికల్స్ ఉన్నాయి. ఈ 2 కెమికల్స్ లిథియం అయన్ బ్యాటరీస్‌లో యూజ్ చేస్తారు. సో, ఈవీ రిలేటెడ్‌గా కూడా వీళ్ళకి ఆ గ్రోత్ అయితే రానుంది. ఓవరాల్‌గా బాలాజీ అమైన్స్‌కి అంటే ఇవన్నీ కూడా న్యూ ఎడిషన్స్ అన్నమాట. వాళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ మాత్రమే కాకుండా. బట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ రిలేటెడ్‌గా యూ షుడ్ నో వన్ థింగ్. వీళ్ళ స్టాక్‌లో
మాసివ్ వాలటిలిటీ మీకు కనబడతది. ఒక టైంలో స్టాక్ బజింగ్ స్టాక్ ఇది. దాని తర్వాత మన కెమికల్ స్టాక్స్ అన్నీ పడినప్పుడు ఈ స్టాక్ కూడా పడింది కదా! చైనీస్ డంపింగ్ ఏదైతే ఉన్నదో దానివల్ల వీళ్ళు కూడా సఫర్ అయ్యారు. బట్ ఈ డీఎంఏ ఒక కెపాసిటీ అడిషన్ వల్ల మనకు స్టాక్‌లో ఈ పాజిటివ్ బజ్ అయితే కనబడుతున్నది. సో, దీని రిలేటెడ్‌గా ఈ కెపాసిటీ యుటిలైజేషన్ ఎలా మూవ్ అవుతదని అయితే చూడాల్సున్నది. మేనేజ్మెంట్ అయితే త్వరలోనే 30% కెపాసిటీ యుటిలైజేషన్ వరకు రీచ్ అవుతాం. అండ్ ఫైనాన్షియల్ ఎండింగ్ కల్లా 50% కెపాసిటీ యుటిలైజేషన్ అండ్ ఫర్దర్‌గా 80% కెపాసిటీ యుటిలైజేషన్ వరకు రీచ్ అవుతామని అయితే చెప్తున్నారు. లెట్స్ సీ మేనేజ్మెంట్ చెప్పిన విధంగా కెపాసిటీ యుటిలైజేషన్ రన్ అయినట్టయితే మాత్రం డెఫినైట్‌లీ దట్స్ ఎ పాజిటివ్ ఫర్ దిస్ కంపెనీ. మరి నెక్స్ట్ క్వెషన్ కిరణ్ అడుగుతున్నారు. హాయ్ సాయి బ్రో. ఇన్ ది ఏఐ వేవ్ ఐ లాస్ట్ మై జాబ్ లాస్ట్ వీక్. Fortunately, they gave me a good exit package. I got 27 lakhs including gratuity and I worked for very long term in this company and I have two options in this case. Option 1, continue staying in Hyderabad only and search for job in next 2 months. ఇన్ దిస్ కేస్ మంత్లీ నాకు 1,00,000 అయితే కావాల్సి ఉంటుంది. ఎందుకంటే హోమ్ లోన్ అండ్ అదర్ కమిట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఈ 27,00,000 నుంచి నేను నెలకి 2,00,000 కోల్పోకుండా ఉండడానికి ఏమైనా ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్స్ ఉన్నాయా? ఇది ఆయన ఆప్షన్ 1 అని రాశారు. ఆప్షన్ 2 విషయంకొచ్చేసరికి 2 నెలల తర్వాత కూడా నాకు జాబ్ దొరకని పక్షంలో నేనేం ఆలోచిస్తున్నా అంటే నా మ్యూచువల్ ఫండ్స్ ఏవైతున్నాయో అక్కడి నుంచి ఒక 10,00,000 వస్తాయి. అండ్ పీఎఫ్ ఏదైతే ఉందో ఆ రెండిటిని క్లోజ్ చేసినట్టయితే నా హోమ్ లోన్ డెట్ 16,00,000 అయితే ఉందో దాన్ని క్లియర్ చేసేద్దాం అనుకున్నాను. దీంతో నాకు డెట్స్ క్లియర్ అయిపోతాయి. ఈ డెట్స్ క్లియర్ చేసిన తర్వాత నాకు 43,00,000 అయితే నా దగ్గర మిగులుతది. అండ్ నా ఫ్లాట్ చెన్నైలో ఉన్నది. ఆ ఫ్లాట్‌కి నాకు ₹24,000 రెంట్ అయితే వస్తుంది. హైదరాబాద్‌లో నేను ఎక్కడైతే ఉన్నానో నాకు 21,000 రెంట్ అయితే నేను పే చేయాలి. సో, కాంపెన్సేట్ అయితే అయిపోతుంది. టు సర్వైవ్ ఇన్ హైదరాబాద్ ఐ నీడ్ అట్‌లీస్ట్ ₹60,000 ఎక్స్‌క్లూడింగ్ రెంట్. అండ్ మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళకి పెన్షన్ వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి నాకు 10,000 వరకు వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. ఈ 43,00,000 నుంచి నేను నెలకి ₹50,000 తీసుకొని ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ ఏమైనా ఉన్నదా? అండ్ ఈ ప్లాన్‌లో నా ప్రిన్సిపల్ కోల్పోకూడదు. అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ టాక్స్‌లు ఏవైతున్నాయో ఇది అన్‌ఎంప్లాయిడ్ కూడా పడుతుందా? కిరణ్ గారు మీ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు వ్యూవర్స్‌తో ఒక విషయం అయితే మాట్లాడదాం అనుకున్నాను. ఈ వీక్ మనకి ఆస్క్‌కి 250-300 క్వెషన్స్ మధ్యలో అయితే వచ్చాయి. అందులో దగ్గర దగ్గర 10-15 క్వెషన్స్ ఇలాంటివే చూసాను. అంటే ఏఐ రిలేటెడ్‌గా జాబ్ కోల్పోయిన వాళ్ళదే. సో, యాక్చువల్లీ మనకు న్యూస్‌లో వినబడుతున్న దానికన్నా కూడా గ్రౌండ్ రియాలిటీలో ఎందుకంటే మనకి జస్ట్ ఆస్క్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యూవర్స్‌లోనే ఇంతమంది జాబ్ కోల్పోతున్న వాళ్ళది మనకు అది ఒక వారంలోని వస్తున్నాయంటే గ్రౌండ్ రియాలిటీలో చాలా జాబ్స్ కోల్పోతున్నాం అని అయితే మనకు అర్థమవుతుంది. సో, నా ఒక్క సజెషన్ ఏంటంటే అందరికీ రిస్క్ వచ్చే వరకు వెయిట్ చేయొద్దు. రిస్క్ రాకముందే ప్రిపేర్డ్‌గా ఉండడం ఈజ్ ఆల్వేస్ బెటర్ కదా! మీ బడ్జెట్ ప్లానింగ్ పార్ట్ ఏదైతే ఉన్నదో చాలామంది ఇగ్నోర్ చేస్తారు. మనం ఎప్పుడు కూడా డబ్బులొచ్చాయంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేసేయాలి, ఎక్కడ రిటర్న్ సంపాదించాలి, ఎందులో మల్టీ బ్యాగర్‌లొస్తాయి. ఇదే మన మైండ్‌సెట్ ఉంటది. మల్టీ బ్యాగర్స్ కన్నా ముందు మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మీ బడ్జెటింగ్ ప్రాపర్‌గా ఉండాలి. మన బడ్జెటింగ్ టూల్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేశాను. ఆ బడ్జెటింగ్ టూల్ యూజ్ చేసుకోండి. ప్రాపర్ బడ్జెటింగ్ చేసుకోండి ఒకసారి. ఒకవేళ ఎక్కడైనా కూడా మీకు ఆ షీట్‌లో రెడ్ కలర్‌లో కనబడుతుందనుకోండి, అక్కడ ఎక్స్‌పెన్సెస్ కట్ డౌన్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ సేవింగ్స్ రిలేటెడ్‌గా మీకు ఎంత చూపిస్తుందో మీకు ఎక్సెల్ షీట్‌లో మీరు ఇన్‌పుట్ చేస్తే మీకు డేటా దొరికేస్తుంది. వీడియో ఒకసారి చూడండి. ఐ బటన్‌లో ఉంచుతాను. ఓకే. అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికైతే ప్రయత్నించండి. మనకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాని రిలేటెడ్‌గా యాక్ట్ చేసేదానికన్నా కూడా ప్రాబ్లమ్ రాకముందే మనం ప్రిపేర్డ్‌గా ఉన్నాం అనుకోండి, విచ్ ఈస్ ఆల్వేస్ గుడ్ కదా! మనకి టైం బాగుండి మన వరకు ఆ రిస్క్ రాలేదు. దట్స్ ఫైన్. ఓకే. బట్ ప్రిపేర్డ్‌గా ఉండడంలో తప్పు లేదు కదా! అండ్ ఇంకొక పెద్ద రిస్క్ నేను చూస్తానేంటంటే ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎక్కువగా నేను చూస్తాను. మన నెట్ వర్త్ టు లిక్విడ్ అసెట్ రేషియో ఏదైతే ఉంటదో దరిద్రంగా ఉంటది. 90% మందివి. ఎందుకంటే మనకి జాబ్ రాగానే ఇల్లు కొనేయాలి. అప్పు చేసైనా ఇల్లు కొనేయాలి. ఆర్ అప్పు చేసైనా ల్యాండ్ కొనేయాలి. ఎందుకంటే జీవితంలో ఫ్యూచర్‌లో కొనలేం. ఓకే. ఇదే మన చుట్టూ ఉన్న ప్రెషర్. ఓకే. మీరు కొనకపోయినా మీ చుట్టుపక్కల నుంచి వచ్చి ఈ దరిద్రపు ప్రెషర్ ఏదైతే ఉన్నదో దీంతోని చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ యొక్క ఫైనాన్షియల్ లైఫ్ ఏదైతే ఉన్నదో అది ట్రబుల్‌లో పడిపోతుంది. సో, దీనివల్ల ఏంటంటే మనకి ఏదైతే మన ఓవరాల్ నెట్ వర్త్‌లోని లిక్విడ్ అసెట్స్ ఏమున్నాయిరా అంటే రేపొద్దున మనకేదైనా రిస్క్ జరిగినట్టయితే మనం ఓకే. ఫ్యామిలీ ఇబ్బందులు పడకుండా ఆర్ మనం అప్పులు చేయకుండా మనం కంఫర్టబుల్లీ బతకాలంటే లిక్విడ్ అసెట్స్ కావాలి కదా! లిక్విడ్ అసెట్స్ ఎంతున్నాయా అని చూస్తే 5-10% కూడా ఉండవు. ఓకే. 5-10 ఉంటే గగనం చాలా మందిలోని. మాక్సిమం మనకి ఇల్లిక్విడ్ అసెట్సే. నేను ఇల్లిక్విడ్ అసెట్స్‌ని ఉంచొద్దు అని అనట్లేదు. కానీ లిక్విడ్ అసెట్స్ మీ నెట్ వర్త్‌లోని 50% ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడి నుంచైనా మీరు బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక 5-10 సంవత్సరాలు పడతది ఆ కరెక్షన్ ప్రాసెస్ అన్నది. ఓకే. మిగిలిన వ్యూవర్స్‌లో ఎవరైనా కూడా ఒకసారి మీ నెట్ వర్త్‌లోని లిక్విడ్ అసెట్స్ పర్సెంటేజ్ ఎంతున్నదని చూసుకోండి. ఓకే. 50 అన్నది ఓకే. విచ్ ఈస్ ఫెంటాస్టిక్ అన్నమాట. అట్‌లీస్ట్ ఒక 30% కైనా తీసుకురండి.
ఓకే. లేదంటే మనకి ఇలాంటి జాబ్ రిలేటెడ్ రిస్క్ కాదు. ఇంకేదైనా అవ్వనియండి. ఏ అవసరమైనా వచ్చినా కూడా మీరు డబ్బులు అవసరం వచ్చాయి కదా అని చెప్పి ఒక ప్రాపర్టీని వెంటనే అమ్మేయాలంటే ఒక నెల రోజుల్లోని, 2 నెలల్లోని అమ్మేయగలరా? అమ్మలేరు కదా! అక్కడ మనకి మార్కెట్ ఉండాలి. వేరియస్ డైనమిక్స్ ప్లే అవుతాయి. ఓకే. బయర్ దొరకాలి. ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. సో, ఫిక్స్డ్ అసెట్స్ కొనుక్కోండి. కానీ అట్ ద సేమ్ టైమ్ మీ నెట్ వర్త్‌లోని లిక్విడ్ అసెట్స్ ఒక పర్సెంటేజ్ కూడా ఒక 30-40% ఆర్ 50% మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ఇది స్ట్రిక్ట్‌గా ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. నా సజెషన్ అయితే ఇది. ఇంకా మిగిలినవి ఇన్స్యూరెన్స్ రిలేటెడ్‌గా అంటారా, హెల్త్, టర్మ్ ఇవన్నీ కూడా ఉండాలి. అవి ప్రతిసారి చెప్పేదే. సో, ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఫాలో అవ్వడానికైతే ప్రయత్నించండి. నౌ కిరణ్ గారు మీ కేస్ విషయంకొచ్చేసరికి మీరు రాసిన 2 ఆప్షన్స్ ఏవైతున్నాయో ప్రాక్టికల్లీ అవి పాసిబుల్ కాదండి. 27,00,000 నుంచి అసల క్యాపిటల్‌కి ఏమి అవ్వకుండా నెలకి 2,00,000 ఎస్‌డబ్ల్యూపీ చేసే ఆప్షన్ ఏమైనా ఉన్నదంటే విచ్ ఈస్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ. ఈవెన్ మీరు సెకండ్ ఆప్షన్ రాసారు కదా! ఆ 43,00,000 నుంచి నెలకి రూ. 50,000 అని చెప్పి విచ్ ఈస్ నాట్ రియలిస్టిక్ రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్ ఎస్పెషల్లీ ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్‌లోని. సో, మీరు ఎస్‌డబ్ల్యూపీ చేస్తున్నారంటేనే కొంచెం అంటే మిక్స్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ ఆర్ వెల్త్ ప్రొటెక్షన్ సైడ్ ఏవైతే ఫండ్స్ ఉంటాయో వాటిలో మనం మనీ పెడతామంటే అక్కడ మనం హైయెస్ట్ రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అక్కడ మనకి కొంచెం ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్‌తో పాటు క్యాపిటల్ కూడా కొంచెం ప్రొటెక్షన్. క్యాపిటల్‌లో వాలటాలిటీ ఉంటది. బట్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇలా ప్లాన్ చేస్తాం. ఇలా ప్లాన్ చేస్తున్నట్టయితే మనకి అగ్రెసివ్ హైబ్రిడ్ అవ్వచ్చు, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ అవ్వచ్చు. ఇలాంటి ఫండ్స్‌లో ఏంటంటే మీరు 8 నుంచి మాక్స్ 10% రిటర్న్ యావరేజ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయగలరు. అంతకు మించి రిటర్న్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఓకే. మీరు 8-10% మధ్యలో ఎస్‌డబ్ల్యూపీ చేస్తున్నారనుకోండి. దెన్ మీ క్యాపిటల్ కూడా ఎరోడ్ అవ్వదు. మేబీ 1 ఆర్ 2 ఇయర్స్ మార్కెట్ వోలటాలిటీ వల్ల మీ క్యాపిటల్ కొంచెం తగ్గడం అది కనబడతది కానీ, ఓవరాల్‌గా ఒక 5 ఇయర్స్ టెన్యూర్ తీసుకున్నట్టయితే క్యాపిటల్ అయితే ఎరోడ్ అవ్వదు. అండ్ ఇంకొక విషయం 2 మంత్స్ తర్వాత నాకు జాబ్ రాకపోతే అని ఏదైతే ఆలోచిస్తున్నారో ఫస్ట్ ఆ ఆలోచనని మైండ్‌లోని తీసేయండి. ఓకే. ఫస్ట్ జాబ్ రిలేటెడ్ ప్రయత్నించండి దొరుకుతది. ఓకే. టెన్షన్ పడొద్దు. ఓకే. ఈ 2 నెలల పార్ట్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్‌గా డబ్బుల్ని మీరు లిక్విడ్ ఫండ్‌లో కానీ, అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పార్క్ చేసుకొని డబ్బులు విత్‌డ్రా చేసుకోండి. మీకు కొంచెం 6-7% మధ్యలో ఇంట్రెస్ట్ వస్తది కానీ మీరు ఈ డబ్బుల నుంచి 2,00,000 నెలకు చొప్పునైతే ఎస్‌డబ్ల్యూపీ చేయడానికి అంటే క్యాపిటల్ తగ్గకుండా చేయడానికైతే ఆప్షన్ ఉండదు. ఇది ప్రాక్టికల్లీ అయితే. సో, ఆ 2 నెలల తర్వాత పార్ట్ ఏదైతే ఉన్నదో ఒకవేళ మీకు నిజంగానే 2 నెలల తర్వాత జాబ్ రాలేదనుకోండి నా ఫస్ట్ సజెషన్ అయితే ఇది. సెకండ్ 2 నెలల తర్వాత జాబ్ రాకపోతే అప్పుడు చెప్పండి. దాన్ని బట్టి మనం అగైన్ నేను మీకు ఆన్సర్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఫస్ట్ అయితే ఈ డబ్బులను ఒక లిక్విడ్ ఆర్ లో డ్యూరేషన్ లో డ్యూరేషన్ కూడా వద్దు. అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ ఏదైతే ఉన్నదో వీటిలోని మనీ పార్క్ చేసి వాటి నుంచి మీకు అవసరమైనప్పుడల్లా మనీ విత్‌డ్రా చేయడానికైతే ప్రయత్నించండి. అండ్ కీప్ ట్రైయింగ్ ఫర్ జాబ్. ఆల్ ది బెస్ట్. నౌ ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి యాక్చువల్లీ లాస్ట్ 1-2 వీక్స్‌గా నాకు మూవీస్ కానీ, సీరీస్ కానీ చూడడానికి అయితే టైం దొరకట్లేదు. టీమ్ మొత్తం ఒక సీరీస్ అయితే చూసాం. బాగున్నదని అయితే చెప్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో రాకన్ ఒక సీరీస్ అయితే స్ట్రీమ్ అవుతున్నది. సో, బాగున్నదని అయితే టీమ్ నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్. సో, ఈ సండే ఫండే సజెషన్ నా నుంచి కాదు మన టీమ్ నుంచి వస్తున్న సజెషన్ ఇది. సో, టైం ఉన్నట్టయితే డూ చెక్ ఔట్ దట్ సీరీస్. మన నెక్స్ట్ క్వెషన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు. తన హ్యాండిల్ విషయంకి వచ్చేసరికి హైదరాబాద్ జోన్ అన్న హ్యాండిల్ నుంచి ఈ క్వెషన్ రాశారు. తన క్వెషన్ ఏంటంటే విచ్ స్టాక్స్ వుడ్ యూ సజెస్ట్ ఫర్ నెక్స్ట్ 10-20 ఇయర్స్? I'm looking for companies aligned with long-term human needs and global growth trends such as water infra, renewable energy, future mobility, power demand, and manufacturing. As population and urbanization continues to increase, this sector seems likely to remain important for decades. Would love to know your topics. మీ పేరు రాస్తుంటే ఇంకా బాగుండేదండి. ఓకే. మీరు రాసిన థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక విషయం చెప్తాను. ఫస్ట్ థింగ్ థీమ్స్ కన్నా ముందు ఏ కంపెనీ అయినా కూడా ఇప్పుడు ఆ టైమ్స్ అయిపోయాయండి. అంటే 10-20 ఇయర్స్ బ్లైండ్‌గా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఉండే ఆ టైం అయిపోయింది. ఎప్పటికప్పుడు మనం ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా కూడా రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సెక్టర్స్ యొక్క థీమ్స్ యొక్క లైఫ్ స్పాన్ అన్నది తగ్గిపోతుందన్నమాట. అంటే బిజినెస్‌లు ఉండొచ్చు. బట్ యాస్ ఎ ఇన్వెస్టర్ మీరు మనీ మేకింగ్ ఆ థీమ్‌లో చేయగలుగుతారా నెక్స్ట్ 10-20 ఇయర్స్ అంటే అది క్వెషన్ మార్కే అన్నమాట. ఓన్లీ వన్ పర్టిక్యులర్ థీమ్ వేర్ లాంగ్ టర్మ్‌లో మీరు అంటే ఒక 10-20 ఇయర్స్ కూడా ఈ కంపెనీస్‌లోని ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయగలరంటే అది బీ2సీ అంటే కన్స్యూమర్‌కి సెల్ చేసే బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్రాండ్స్ రిలేటెడ్‌గా మనం 10-20 ఇయర్స్ అయినా కూడా హోల్డ్ చేయగలుగుతాం. బట్ ఈవెన్ దెన్ ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే
కొత్త కాంపిటీటర్స్ అవ్వచ్చు, టెక్నాలజీ రిలేటెడ్‌గా ఛాలెంజెస్ అవ్వచ్చు. ఇలా చాలా ఉంటాయి. ఆ రివ్యూ చేయకుండా బ్లైండ్‌గా 10, 20 ఇయర్స్ అంటే నేను ఈరోజు కొని ఇప్పుడు సౌరవ్ ముఖర్జీ గారు అంటారు చూడండి. కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ అని చెప్పి. ఓకే. కొన్న తర్వాత ఆ షేర్స్‌ని ఒక కాఫీ క్యాన్‌లో పెట్టి పైన ఎక్కడో ఏసి దాని తర్వాత 20 ఇయర్స్ తర్వాత తీసి చూసే ఆ స్టేజ్ అయితే లేదన్నది నా ఒపీనియన్. ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ డైరెక్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే. మీరు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. యూ కెన్ డూ దట్. బట్ డైరెక్ట్ స్టాక్స్‌లో మాత్రం అలా చేసే సిట్యుయేషన్ లేదన్నది నా ఒపీనియన్ అయితే. నౌ కమింగ్ టు మీరు రాసిన థీమ్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా యెస్ ఇన్‌ఫ్రా ఈజ్ ఎ లాంగ్ టర్మ్, వాటర్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్, పవర్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ థీమ్. కాకపోతే లాంగ్ టర్మ్‌లో ట్రెండ్ అంటే డిమాండ్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా బీ2జీ బిజినెస్‌లమాట. అంటే గవర్నమెంట్ యొక్క డెసిషన్స్ ఆధారంగా డిపెండ్ అయ్యి చేసే బిజినెస్‌లు. ఇవి ఆల్‌వేస్ సిక్లికల్ ఉంటాయి. ఓకే. వీటి యొక్క ట్రెండ్ ఏంటంటే మనకు పాలిసీ రిలేటెడ్‌గా బెనిఫిట్స్ బాగా ఉన్నప్పుడు ఆ టైంలో ప్లే చేయాలి. దాని తర్వాత ఈ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఇవి 10, 20 ఇయర్స్ బ్లైండ్‌గా ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ అయితే కాదు. యెస్ అంటే వాటర్ రిలేటెడ్ నెక్స్ట్ 10, 20 ఇయర్స్ నో డౌట్ వాటర్ ఇన్‌ఫ్రా రిలేటెడ్‌గా గవర్నమెంట్ అయితే స్పెండ్ చేయాల్సి ఉంటది. అందులో ఎటువంటి క్వెషన్ లేదు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వాటర్ ఇన్‌ఫ్రా రిలేటెడ్‌గా వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో కొన్ని కంపెనీస్‌కి కొన్ని గవర్నమెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి బాగా ఆర్డర్స్ వస్తుంటాయి. కొన్ని కంపెనీస్‌కి వేరే గవర్నమెంట్స్ ఉన్నప్పుడు బాగా ఆర్డర్స్ వస్తుంటాయి. సో, బీ2జీలో అంటే ఇవన్నీ కూడా డైనమిక్స్ ఉంటాయి కాబట్టి మనం చూసుకొని అండ్ ఇన్‌ఫాక్ట్ కొన్ని గవర్నమెంట్స్‌కి కొన్ని రిలేటెడ్‌గా వాళ్ళు స్పెండ్ చేయడానికి ప్రయారిటీస్ ఉంటాయి. లెట్స్ సే కొన్ని గవర్నమెంట్స్ వాళ్ళు ఎక్కువగా పాపులర్ స్కీమ్స్ అంటే బెనిఫిట్స్ ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉండొచ్చు. కొన్ని గవర్నమెంట్స్ వాళ్ళు లేదు ఫ్యూచర్ రిలేటెడ్‌గా ఇన్‌ఫ్రా డెవలప్ చేసాం అండ్ వాటర్ రిలేటెడ్‌గా బాగా స్పెండ్ చేద్దాం అని ఆలోచిస్తూ ఉండొచ్చు. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్స్ యొక్క ప్రయారిటీ ఇవన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటది కాబట్టి ఇవేవి కూడా బ్లైండ్‌గా 10, 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ థీమ్స్ కాదు. ఇవి ఆ థీమ్‌ని మనం ప్లే చేయాలి. పాలిసీ డెసిషన్స్ పాజిటివ్ ఉన్నప్పుడు ఎంటర్ అవ్వాలి. అండ్ మనకి బాగా పీక్ ఔట్ అయిపోతుందన్న టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకొచ్చేయాలి అంతే. సో, నెక్స్ట్ 10, 20 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే ఫోకస్ ఆన్ కన్స్యూమర్ ఫోకస్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో లెట్స్ సే కన్స్యూమర్‌కి ఒక 2 వీలర్స్ అమ్మే కంపెనీస్ అవ్వచ్చు, 4 వీలర్ అమ్మే కంపెనీస్ అవ్వచ్చు, లేదా మనకి వాచెస్ అమ్మే కంపెనీస్ అవ్వచ్చు, బట్టలు అమ్మే కంపెనీస్ అవ్వచ్చు. ఇలాంటి కంపెనీస్ ఏమైనా అంటే ఆర్ కన్స్యూమర్ టెక్ కంపెనీస్ ఉంటాయి. ఓకే. దే ఆర్ ఆల్సో రియలీ గుడ్. ఆ థీమ్ కెన్ డూ రియలీ వెల్ నెక్స్ట్ 10, 15, 20 ఇయర్స్ ఆన్. కన్స్యూమర్ టెక్ కంపెనీస్ మనకు రీజనబుల్‌గా దొరుకుతున్నాయి అనుకోండి. దట్ ఈస్ అనదర్ స్పేస్ విచ్ యూ కెన్ లుక్ ఇంటూ. బ్యాంక్స్ అవ్వచ్చు ఆర్ ఫార్మా కంపెనీస్ అవ్వచ్చు. సో, ఇలా ఈ థీమ్స్ చూడడానికి ప్రయత్నించాను కానీ బీ2జీ 10, 20 ఇయర్స్ కాదు. అండ్ ఈవెన్ ఈ కంపెనీస్‌లో కూడా నేను ఒకటే చెప్తాను. బ్లైండ్‌గా ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ స్ట్రాటజీ వర్క్ అవ్వదు. ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్‌గానే ఇన్వెస్ట్ చేయండి. బట్ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోండి. మన నెక్స్ట్ క్వెషన్ తేజ అడుగుతున్నారు. థాంక్స్ ఎ లాట్ ఫర్ షేరింగ్ నాలెడ్జ్ టు us. మై క్వెరీ ఈస్ రిగార్డింగ్ వి సా ఎ ఫ్రాడ్ ఇన్ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ అండ్ జెన్సాల్ ఇంజినీరింగ్. ఇన్ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఎల్ఐసి హోల్డ్స్ 10% and in Gensol Engineering famous investors like Dhoni invested. My worry is even big institutional investors and famous celebrities who have good portfolio managers are unable to find these red flags in such companies. As a retail investor, by seeing these frauds, getting a fear from investing in direct companies. Even though, please answer this query because I'm doubting myself whether I'm analyzing correctly or not. తేజ ఓకే. మీ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు ఎల్ఐసి ఇన్వెస్టింగ్ రిలేటెడ్‌గా ఒక మీమ్ అయితే మార్కెట్‌లో బాగా సర్క్యులేట్ అవుతుంది. మీలో ఎంతమంది చూసారో లేదో తెలీదు. లెట్ మీ షో యూ. 300,00,00,000 ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎల్ఐసి బిహేవియర్ ఇలా ఉంటది. వేరేస్ ఎవరైతే ఇన్స్యూరెన్స్ పాలిసీ కట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి రూ. 1,00,000 క్లెయిమ్ కూడా భూతద్దంలో పెట్టి 100 డాక్యుమెంట్లు అడుగుతారు అని చెప్పి అది కరెక్టే. ఇన్స్యూరెన్స్ కంపెనీస్ చేసే పనులు అలాగే ఉంటాయి. చిన్న క్లెయిమ్ సెటిల్ చేయడానికేమో ఆళ్ళు డబ్బులు నష్టపోతున్నారని చెప్పి 100 రకాలుగా పాలిసీ హోల్డర్‌ని పీడించి తింటారు. బట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీస్ ఎస్పెషల్లీ ఎల్ఐసి ఇన్వెస్టింగ్ రిలేటెడ్‌గా ఇది ఫస్ట్ టైమ్ కాదు. చాలా కంపెనీస్ మనకి ఎప్పుడైతే ఫ్రాడ్ కనపడితే ఆ ఫ్రాడ్‌లో ఎల్ఐసి ఒక ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఉంటది. సో, ఐ డోంట్ నో దేర్ ఇన్వెస్టింగ్ టీమ్ నీడ్ టు బి క్వెషన్ ఫర్ దట్. ఓకే. నౌ కమింగ్ టు మీ క్వెషన్ విషయంకొచ్చేసరికి ఒక విషయం అయితే చెప్తాను. మనం ఎంత డీప్‌గా అనలైజ్ చేసినా కూడా ఓకే. ఫ్రాడ్ చేసేవాడు ఫ్రాడ్ అయితే చేస్తాడండి. ఫ్రాడ్స్ క్రియేటివ్ అయిపోతున్నారు కదా! మీరు లెట్స్ సే ఫైనాన్షియల్ షినానిగన్స్ బుక్ చదివి దాంట్లోని చెక్ లిస్ట్ పెట్టుకొని ఓకే. ఇవన్నీ టిక్స్ ఓకే. ఈ టిక్స్ అన్నీ నాకు ఈ కంపెనీలో కనబడుతున్నాయి అనుకున్నట్టయితే కొత్త ఫ్రాడ్ వస్తాడు. వాడు ఇంకొక 11థ్ న్యూ వే కనుక్కుంటాడు. అంటే ఫ్రాడ్ చేయడం గురించి అని చెప్పి. సో, అందు గురించని మనం ఒకవేళ డైరెక్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎందుకు పోర్ట్‌ఫోలియో డైవర్సిఫైడ్ ఉండాలి. 1 ఆర్ 2 స్టాక్స్ కాదు అట్‌లీస్ట్ 10, 20 స్టాక్స్ ఎందుకు హోల్డ్ చేయాలంటే ఇందు గురించే. ఎందుకంటే మనం ఎంత డీప్‌గా వర్క్ చేసినా కూడా కంపెనీని మనం ఓన్ చేయట్లేదు కాబట్టి మనకి రిస్క్ అనేది ఎలాగైనా రావచ్చు. కంపెనీ ఫ్రాడ్ చేయొచ్చు. లేకపోతే ఇండస్ట్రీ రిలేటెడ్‌గా ఏదైనా ఇష్యూ జరగొచ్చు. లేదా కాంపిటీటర్స్ నుంచి ఇష్యూ జరగొచ్చు. లేదా ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ మనకి వేరే కంట్రీ నుంచి
ప్రొడక్ట్ డంపింగ్ జరగచ్చు. దానివల్ల ఇంపాక్ట్ అయిన కంపెనీస్ కూడా ఉంటాయి. సో, మల్టిపుల్ వేస్‌లో మన కంపెనీస్ ఇంపాక్ట్ అవ్వచ్చు. స్టాక్ ప్రైస్‌లు పడిపోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే యాస్ ఎ ఇన్వెస్టర్ మనం అలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు డబ్బులు నష్టపోతాం కాబట్టి వి షుడ్ డైవర్సిఫై. సో, ఫస్ట్ థింగ్ మీరు వర్క్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్‌గా మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆర్ యూ డూయింగ్ కరెక్ట్‌లీ ఆర్ నాట్? అంటే నేను ఫస్ట్ థింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్‌గా ప్రాపర్‌గా అర్థం చేసుకున్నాను లేదా? కంపెనీ పరంగా, ప్రొడక్ట్స్ పరంగా, కాంపిటీటర్స్ పరంగా ప్రాపర్‌గా అర్థం చేసుకున్నాను లేదా? వీళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? మీకు కనబడుతున్న పార్ట్ ఏదైతే ఉందో పీ&ఎల్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో క్యాష్ ఫ్లోస్‌ని ఇగ్నోర్ చేయొద్దు. వాటి రిలేటెడ్‌గా ప్రాపర్‌గా చూస్తున్నాను లేదా? అండ్ యాన్యుయల్ రిపోర్ట్‌లోని ఆడిటర్ కామెంట్స్ అవ్వచ్చు, ఇవన్నిటిని కూడా జస్ట్ చెక్ చేశానా లేదా? నేను చదివానా లేదా? ఇవి ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఇవన్నీ చేస్తున్నారనుకోండి, దెన్ యూ ఆర్ డూయింగ్ నథింగ్ రాంగ్. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఫ్రాడ్ జరగచ్చా అంటే జరగచ్చు. సో, అందుకనే డైవర్సిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇవేవి చేయట్లేదు అనుకోండి, దెన్ డైరెక్ట్ స్టాక్స్ వద్దు. ఇన్వెస్ట్ త్రూ మ్యూచువల్ ఫండ్స్. మన నెక్స్ట్ క్వెషన్ శంకర్ గారు అడుగుతున్నారు. కెన్ యూ ప్లీజ్ అనలైజ్ ది ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఏకస్ కంపెనీ? మేనేజ్మెంట్ రీసెంట్‌గానే వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్‌గా ఒక ప్రెజెంటేషన్ అయితే రిలీజ్ చేశారండి. థర్స్‌డే రోజు రిలీజ్ చేశారు. యాక్చువల్లీ పీపీటీ రిలీజ్ చేసిన తర్వాత మనకు స్టాక్‌లో పెద్ద మూవ్‌మెంటం ఏం బిల్డ్ అవ్వలే కానీ మేనేజ్మెంట్ ఫ్రైడే రోజు ఎన్‌డీటీవీ ప్రాఫిట్ ఛానల్‌కి వచ్చి ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా! ఇంటర్వ్యూ తర్వాత ఒక్కసారి స్టాక్‌లో మనకి ఒక మ్యాసివ్ జంప్ అయితే కనిపించింది. మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళ బిజినెస్ గురించి మీకు ఐడియా ఉన్నదని అనుకున్నాను. ఎందుకంటే రీసెంట్ ఐపీఓ కాబట్టి చాలా మందికి ఐడియా ఉంటది. ఐడియా లేనట్టయితే ఐపీఓ వీడియో ఇక్కడ ఉన్నది కదా! ఐ బటన్‌లో చూపిస్తున్నాను ఇది. ఈ వీడియో చూడడానికి ప్రయత్నించండి. మీకు బిజినెస్ రిలేటెడ్‌గా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తది. వీళ్ళ ఏరోస్పేస్ డివిజన్ ఏదైతే ఉన్నదో విచ్ ఈస్ మెచ్యూర్ డివిజన్. ఈ డివిజన్‌లో దే ఆర్ డూయింగ్ గుడ్. ప్రాఫిటబుల్ బిజినెస్ కూడా. మీరు యాక్చువల్లీ వీళ్ళ పీ&ఎల్ చూసారనుకోండి టాప్ లైన్‌లో మనకు గ్రోత్ కనబడతది. బట్ లాసెస్ కనబడతాయి. ఆ లాసెస్‌కి మేజర్ కారణం వీళ్ళ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ డివిజన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ వీళ్ళు మాసివ్ క్యాపెక్స్ చేశారు. కెపాసిటీ యుటిలైజేషన్ పరంగా కరెంట్‌లీ ఇంటర్వ్యూలో అయితే మేనేజ్మెంట్ 20% కెపాసిటీ యుటిలైజేషన్‌లో ఈ ప్లాంట్ రన్ అవుతున్నట్టుగా అయితే చెప్తున్నారు. సో, దానివల్ల యాక్చువల్ లాసెస్ ఇన్కర్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. కానీ ఈ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ డివిజన్ ఏదైతే ఉన్నదో ఇదే నెక్స్ట్ 5 ఇయర్స్ 2031 కల్లా 18x గ్రో ఉన్నది. ఇప్పుడున్న లో బేస్ నుంచి 18 టైమ్స్ గ్రో ఉన్నట్టుగా అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. వీళ్ళకి ఆర్డర్స్ కూడా బాగా వస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఈవెన్ ఏరోస్పేస్ డివిజన్‌లో కూడా యాక్చువల్లీ స్టాక్‌లో మేజర్ బజ్ క్రియేట్ అవ్వడానికి నాకు ఇది మేజర్‌గా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 1 క్వార్టర్‌లోనే వీళ్ళు 400 ఎస్‌కేయూస్ యాడ్ చేసినట్టుగా చెప్పారు. విచ్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్. ఎందుకంటే ఏరోస్పేస్ డివిజన్‌లో అన్ని ఎస్‌కేయూస్ యాడ్ చేయడం అన్నది చాలా పాజిటివ్. కంపెనీ పరంగా మనం మాట్లాడుకోవాలంటే. అండ్ కరెంట్‌లీ వీళ్ళ ప్రాఫిట్‌లోని మేజర్ డ్రాగర్ అని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ డివిజన్ ఏదైతే ఉన్నదో ఇది ఎబిటా పాజిటివ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ Q4 కల్లా వచ్చేస్తదని అయితే మేనేజ్మెంట్ చెప్పారు. దట్ ఈస్ ఆల్సో పాజిటివ్ థింగ్. అండ్ గ్రోత్ పరంగా మాట్లాడుకుంటే 2031 కల్లా వీళ్ళ టార్గెట్స్ పీపీటీలో ఏం చెప్తున్నారంటే వీళ్ళ రెవెన్యూస్ 4 టైమ్స్ నుంచి 6 టైమ్స్ గ్రో అవుతాయి అని చెప్తున్నారు. అంటే 2031 కల్లా అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ లోని 4-6 టైమ్స్ మధ్యలో అంటే యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ డబుల్ అవుతాయి అనుకోండి. ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ 100% గ్రోత్ అంటే విచ్ ఇస్ మాసివ్ గ్రోత్ గైడెన్స్ కదా. అండ్ ఆల్సో ఎబిటా పరంగా కూడా మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే 18% నుంచి 22% మధ్యలో ఎబిటా మార్జిన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. అండ్ 20% ఆర్ఓసీ జనరేట్ చేస్తా ఉన్నారు. అండ్ ఈవెన్ ప్యాట్ మార్జిన్ పరంగా కూడా వీళ్ళ మెచ్యూర్డ్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో బై 2031 యాక్చువల్లీ 70-80% వీళ్ళ బిజినెస్లు అన్ని కూడా మెచ్యూర్డ్ బిజినెస్లు అవుతాయి ఆ టైం కల్లా. అండ్ ఆ మెచ్యూర్డ్ బిజినెస్ లో మేము 10% ప్యాట్ మార్జిన్ కూడా జనరేట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ కరెంట్లీ వీళ్ళ దగ్గర $889 మిలియన్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. ఈవెన్ డిఫెన్స్ సెగ్మెంట్ లో కూడా యూఏవీస్ రిలేటెడ్ వీళ్ళు ఒక జేవీ కూడా ఫామ్ చేశారు. సో, ప్రొడక్ట్ పరంగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. మేనేజ్మెంట్ చెప్పిన విధంగా 2031 అంటే చాలా దూరం కానీ బట్ ఈ Q4 FY27 ఎండింగ్ కల్లా వీళ్ళు ఎలక్ట్రానిక్ డివిజన్ ఎబిటా పాజిటివ్‌కి వస్తామని చెప్తున్నారు కదా. సో, నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్‌లో ఏమాత్రం అంటే వీళ్ళ లాసులు తగ్గడం అండ్ వీళ్ళ ఎలక్ట్రానిక్ డివిజన్‌లోని అంటే మేజర్‌లీ ఆ పాజిటివ్ టర్న్ అరౌండ్ కనిపించడం కానీ జరిగిందా? స్టాక్‌లో మంచి రీరేటింగ్ చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మేనేజ్మెంట్ చెప్పింది చేస్తున్న క్రెడిబిలిటీ అయితే పెరుగుతది కదా. నార్మల్లీ కొత్తగా ఐపీఓ వచ్చినప్పుడు ఏ కంపెనీ మీదైనా కూడా డౌట్స్ అయితే ఉంటాయి. సో, దట్ టూ లాస్ మేకింగ్ కంపెనీ కాబట్టి డెఫినెట్‌లీ మార్కెట్‌గా డౌట్స్ అయితే ఉంటాయి. అందుకని ఐపీఓ తర్వాత నుంచి స్టాక్ అయితే కంటిన్యూస్ ప్రెషర్‌లో ఉన్నది. ఓన్లీ రీసెంట్‌గానే మనకి స్టాక్ గ్రాడ్యుయల్లీ పాజిటివ్‌గా మూవ్ అవ్వడం అయితే కనిపించింది. నౌ ఈ పీపీటీ అండ్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ తర్వాత ఫ్రైడే రోజు మనకి స్టాక్‌లో మేజర్ బజ్ అయితే కనిపించింది. సో, ఇవి పాజిటివ్స్. బట్ ఒక నెగెటివ్ ఉన్నది విచ్ ఇస్ మైన్యూట్ నెగెటివే.
బట్ యూ షుడ్ నో వీళ్ళ టాయ్ డివిజన్ ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నది ఇద్దరే క్లయింట్స్. ఆ ఇద్దరు క్లయింట్స్ లో వన్ ఆఫ్ ద క్లయింట్ హస్బ్రో ఏదైతే ఉన్నదో వీళ్ళ దగ్గర నుంచి ఇంకా సప్లైస్ వద్దని అయితే చెప్పినట్టుగా, అంటే క్లయింట్ లూజ్ అయిపోయినట్టుగా అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో అదొక నెగిటివ్. కాకపోతే టాప్ లైన్ మీద పెద్ద మేజర్ ఇంపాక్ట్ అయితే ఉండదు. ఎందుకంటే కరెంట్లీ వీళ్ళ టాయ్ డివిజన్ ఏదైతే ఉన్నదో ఓవరాల్ రెవెన్యూస్ జస్ట్ 6% మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తుంది. అందులో వన్ ఆఫ్ ద క్లయింట్ కోల్పోయారు కాబట్టి కొంచెం వరకు నెంబర్స్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు. బట్ మిగిలిన అదర్ డివిజన్స్ లో గ్రోత్ వచ్చింది అనుకోండి, కాంపన్సేట్ అయితే అయిపోతుంది. ఓవరాల్ గా ఇది ఏకస్ రిలేటెడ్ గా. సో మీరు ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ రిలేటెడ్ గా అడుగుతున్నారు కాబట్టి నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే వీళ్ళు పీపీటీ రిలీజ్ చేశారు కదా, ఒకసారి స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ మురళీధర్ గారు అడుగుతున్నారు. అబ్జర్వ్డ్ మ్యాసివ్ మూవ్ వై మెరిట్రానిక్ స్టాక్ మూవ్డ్ బై 19.5%. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వై డూ వాంట్ టు చేస్ సంథింగ్ విచ్ ఇస్ రన్నింగ్ అవే అండి. ఐపీఓ టైంలో వీళ్ళు వాల్యుయేషన్స్ పరంగా మనకి రీజనబుల్ గా కనిపించింది, కానీ అక్కడ నుంచి స్టాక్ 149 రూపీస్ ఐపీఓ ప్రైస్ కి వచ్చారు. ఇప్పుడు 410 రూపీస్ ఫ్రైడే క్లోజర్ నేను చూస్తున్నట్టయితే, అంటే స్టాక్ యాక్చువల్లీ 150 to 200% మధ్యలో అయితే స్టాక్ ఆల్రెడీ రన్అప్ అయిపోయింది. సో ఇంతలా రన్అప్ అయిపోయిన తర్వాత చేసేయడం ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక లాట్ కొనాలన్నా కూడా 1000 షేర్స్ ఫ్రైడే క్లోజర్ 410 రూపీస్ బట్టి చూసినట్టయితే 4,10,000 పెట్టాలి. ఇక్కడ నుంచి స్టాక్ జస్ట్ 10% పడినా కూడా యూ లూజ్ 41,000 రూపీస్ కదా. సో ఇంత రన్అప్ అయిన తర్వాత ఏమవుతుందంటే మీకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అన్నది ఉండదు. ఓకే, స్టాక్స్ 10-20% పడ్డాలన్నది కామన్ అవుతుంది. సో డోంట్ చేస్ ఎనీథింగ్ విచ్ ఇస్ రన్నింగ్ అవే. ఓకే, మనకి మార్కెట్లో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉండి మంచి బిజినెస్లు ఏవైతే ఉంటాయో అండ్ క్యాష్ ఫ్లోస్ పాజిటివ్ జనరేట్ చేస్తూ ఉన్న బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటిని చూడండి. ఈవెన్ మీకు మెయిన్ బోర్డ్ కాదు, ఎస్ఎంఈ బోర్డులోనే మీరు చూస్తారంటే అలాంటి కంపెనీస్ ఎస్ఎంఈ బోర్డులో కూడా ఉన్నాయి ఇంకా రీజనబుల్గా. ట్రై టు వర్క్ ఆన్ సచ్ కంపెనీస్, కానీ ఇంతలో పెరిగిపోయిన కంపెనీలను అయితే మాత్రం చేయొద్దు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పౌష్ గైస్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.